హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ చిన్న ఫ్లవర్స్ వైట్ కలర్ శారీకి ఇలా అటాచ్ చేసినందుకు నేను పింక్ కలర్ నెట్ క్లాత్ తీసుకున్నా. ఆరెంజ్ కలర్ నెట్ క్లాత్ సైజు చాలా బాగా పెద్దగా ఉందండి. ఈ సైజు తీసుకున్నాను. ఇవి తీసుకునేటప్పుడు మనకు ఒక వేస్ట్ క్లాత్ మిగులుతుంది కదా, ఇవి రౌండ్ కట్ చేసేటప్పుడు ఈ వేస్ట్ క్లాత్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇదొకటి ఆరెంజ్ కలర్ది. దీంట్లో నెట్ క్లాత్తో కుచ్చులు ఎలా వేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా నా వీడియోని మొత్తం చూసేసేయండి. ఇలా నెట్ క్లాత్ని 1 2 3 త్రీ తీసుకోండి. 3 ఒకటే లెవెల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను వేస్ట్ క్లాత్ అన్నాను కదా, ఈ వేస్ట్ని కొంచెం తీసుకోండి. మనకు ఇక్కడ రౌండ్గా పైన రావడానికి కోసం ఇలా తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత మిడిల్లో పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా చేసిన తర్వాత ఒక 2 పోగులు సూది తీసుకుని దారము ఇలా ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ తిప్పేసేయండి. ఒక 2 టైమ్స్ తిప్పిన తర్వాత మనకి ఇలా వస్తుంది. తిప్పిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇక్కడ 3 వేసేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ నుంచి ముందుకు రండి. ఇక్కడ మిడిల్లోకి పూసలు ఎక్కించడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఇలా ఇలా వచ్చేసి ఇలా ఉంది కదా పైన, ఇది కిందికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 9 పూసలు ఎక్కించండి. ఈ పూసలు ఉన్నాయి కదా, ఇవి ఒక 9 ఎక్కించండి. ఇలా 9 ఎక్కించిన తర్వాత ఈ ఫ్లవర్ బీడ్ ఉంది కదా, ఈ ఫ్లవర్ బీడ్ అనేది ఇటు సైడ్ నుంచి ఇలా, తర్వాత ఒక ఆరెంజ్ కలర్ క్రిస్టల్ పూస తీసుకున్నాను. మళ్ళీ తర్వాత ఒక చిన్న బీడ్ తీసుకోండి. తీసుకొని తీసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా, నెట్ అద్దం రాకుండా ఇట్లా పట్టేసుకోండి. ముందుకు ఈ వైట్ కలర్ పూసను వదిలేసి ఇట్లా పై వరకు వచ్చేసేయండి. ఇలా మొత్తం అన్ని పూసలు వచ్చిన తర్వాత అన్ని రాలేకున్నా కొన్ని అయినా ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఎక్కించి సూదిని పైకి లాగిన తర్వాత ఇలా ఎట్లా అంటే అట్లా వచ్చిందనుకో, ఇక్కడ ఈ పూస ఉంది కదా, ఫస్ట్ పూస, దాన్ని పట్టుకొని పైకి లాగేసేయండి. లాగిన తర్వాత ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్లో నుంచి మనం సూది పైకి రానిస్తే ఈ మిడిల్లోకి రావాలి పైన. ఇలా వచ్చిన తర్వాత ఇలా పైకి రానిచ్చేసేయండి. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఏం కుచ్చుకోకుండా ఈ దారం అనేది మొత్తం పైకి వచ్చేటట్లు చూసుకోండి. ఇలా పైకి వచ్చిందా లేదో ఒకసారి చూసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. మళ్ళీ సరిగ్గా రాకపోతే మనం మొత్తం ఇప్పాల్సింది వస్తుంది. తర్వాత ఇదొకటి, ఇది ఇట్లా పైకి రానిచ్చుకుంటున్నా, అంటే దీనిపైకి ఇట్లా క్యాప్ క్లోజ్ చేసినట్లు ఇట్లా. తర్వాత ఇట్లా ఓపెన్లో ఇట్లా ఒకటి, ఇలా 2 ఇట్లా వచ్చేసినాయి. తర్వాత క్రిస్టల్ బీడ్ తీసుకున్నాను. అంతే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది ఒక లుక్ లెక్క కనిపిస్తుంది బాగా. ఇది మనం శారీకి జాయిన్ చేస్తాము. చూపిస్తాను. 2 ఫింగర్స్ గ్యాప్, అంతే. నేను ఇవి 2 పోగులే తీసుకున్నాను కాబట్టి 4 పోగులే ఉంటుంది ఇది.
అందుకోసం అని చెప్పేసి నేను ఒక 3 టైమ్స్ వేసిన తర్వాత కొంచెం ఏమైనా లూజ్ వచ్చినా ఇలా తిప్పేసేయండి. ఒక టూ టైమ్స్ తిప్పేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ ముడేసేసేయండి. మనం శారీ కలర్ తీసుకోవడానికి ఇక్కడ కుదరదు ఫ్రెండ్స్. థ్రెడ్ ఏ దానికి ఆ థ్రెడ్ తీసుకున్నాను. నేను ఆరెంజ్ కలర్కి ఆరెంజే తీసుకున్నాను, పింక్ కలర్కి పింకే తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ పైనుంచి కిందికి అనేసేయండి. ఇలా కిందికి అన్న తర్వాత ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకా కట్ చేసేయండి థ్రెడ్ని. కట్ చేసినాక చూడండి ఎలా వచ్చింది, చాలా బాగుంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. నేను కొంచెం వేసినానండి, హాఫ్ వేసినాను, ఇంకా హాఫ్ వేయాలా. ఎలా ఉంది ఫ్రెండ్స్? మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.